కూడొచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వాక్యాన్ని నేను చదువుతాను. యోహాను సువార్త 13:8 వాక్యాన్ని. పేతురు, నువ్వెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అనెను. సరిపోద్ది. చదువుకున్న వాక్య భాగం, యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా భూలోకములో ఉన్నప్పుడు రెండు కార్యాలను ఆచరించాలి అన్నారు. రెండు కార్యాలు ఆచరించాలి. అది క్రైస్తవ సంఘంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇక లోకములో అన్ని జనులైతే ప్రతిరోజు ఆచారమే. ఇంట్లో నుంచి బయటికి రావడానికి ఆచారం, బయట నుంచి ఇంట్లోకి వెళ్ళడానికి కూడా ఆచారమే. అయితే ప్రభు మనకి సంఘానికి 2 కార్యాలు ఆచరించమన్నాడు ప్రభు. ఒకటేమో ప్రభు బల్ల, ఒకటి ప్రభు బల్ల. రెండోది ఇప్పుడు చదువుకున్న 13వ అధ్యాయం 15వ వచనములో ఏమంటాడంటే, నేను మీకు చేసిన ప్రకారం మీరును చెయ్యవలెను అని ఇది మాదిరిగా ఇలాగ చేసి తిని అన్నాడు. ఆయన ఎలా చేశాడో మనం కూడా అలాగ చెయ్యాలని ఆయన మాదిరిగా అలా చేశాడంట. ఏం చేశాడు అని చూస్తే మొదటి వచనములో, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసి వచ్చిన గడియ వచ్చెను. యేసు పస్కాకు ముందే ఎరిగిన వాడై లోకములో తన వారిని ప్రేమించి వారిని అంతము వరకును ప్రేమించాను. ప్రభువారు లోకములో తన వారిని ప్రేమించి అన్నాడు. తన వారెవరు? యేసు ప్రభువులో రక్తములో కడగబడి మారు మనస్సును పొంది బాప్తిసమును పొంది పరిశుద్ధ జీవితం జీవిస్తూ ప్రభుని వెంబడించేవారు ఆయన వారు అన్నమాట. తన వారిని ప్రేమించాడంట. ఆ ప్రేమ ఎంతవరకు ఉంటుందంటే అంతము వరకు. యేసు ప్రభువారి ప్రేమ మన పట్ల అంతము వరకు ఉంటుందంట. అంతం అంటే రెండు రకాలుగా ఉంది. అర్థం చేసుకోండి. ఒకటి, ఈ భూమి ఆకాశములు కాలిపోవడం అంతం. రెండోది, మనం ప్రాణం పోవడం మన అంతం. 2 రకాలైనటువంటి అంతాలు. ఆయన ఎంతవరకు ప్రేమించాడు అంటే, ఈ భూమి ఆకాశములు అగ్ని చేత కాల్చబడే వరకు కూడా అది అంతం ఈ సృష్టికి. రెండోది, మన ప్రాణం పోయే వరకు అన్నాడు. దానియేలు గురించి అదే మాట్లాడి చూద్దాం. దానియేలు గురించి 12వ అధ్యాయంలో అదే మాట్లాడాడు. దానియేలు గురించి 13:13 దానియేలు, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల. నిలకడైనటువంటి జీవితము క్రైస్తవునిది.
నిలకడలేనటువంటి జీవితం కాదు, మనది నిలకడైనటువంటి జీవితం అంటే. కొంతమంది చెరువులో నీళ్లు గంభీరంగా మౌనంగా అలాగుంటాయి. ఒక చిన్న బిడ్డ అలా పడేసేటప్పటికి అలా అలా సిరువంతా ఊగిపోద్ది, వైబ్రేషన్ వస్తుంది అన్నమాట. ఆ వైబ్రేషన్ అంటే నీళ్ళకి చంచల బుద్ధి ఉంది. నీళ్ళకి ఏ బుద్ధి ఉందంటే స్థిరముగా ఉండేటువంటి బుద్ధి నీళ్ళకి లేదు. చిన్న అలికిడి తగిలితే, టచ్ అయితే అలాగలాగలాగలాగా తరంగాలతోటి చెరువంతా కూడా ఊగుద్ది. అందుకే యాకోబు తన కుమారుడైన రూబేను గురించి అంటాడు, రూబేను నా జ్యేష్ఠుడు, నా పెద్ద కుమారుడు నీవు, నా ప్రథమ ఫలము, నా ఔన్నత్యము నీవే, నా మొదట పుట్టినటువంటి కుమారుడు నీవు, నా బలము నీలో ఉంది. అందుకే అంటారు, యవన కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణము లాంటి వారంట. యవన కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణము లాంటి వారంట. అది ఈ రూబేనికి సంచల బుద్ధి అన్నమాట. ఆశా నిగ్రహం లేనటువంటి వాడైపోయాడు. తన తండ్రి దాసిని ఉంచుకున్నాడంట. అందుకే నిన్ను శపిస్తున్నాను. నువ్వు సంచల బుద్ధి కలిగి ఉన్నావు, నిలకడత్వం లేదు నీకు. నీ తండ్రి పరుపు మీద ఎక్కితివి, మంచం మీదకి. నీ తండ్రి పరుపును అపవిత్రపరిచావు అని యాకోబు పెద్ద కుమారుడైన రూబేను గురించి చాలా బాధపడుతూ ఉంటాడు. ఈరోజు మనందరము ఆ రోజు యాకోబు కుమారుడు యోధా రూబేను, ఈరోజు మనందరము దేవుని పిల్లలం. మన తండ్రి ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన కూడా మన జీవితాలని పరీక్షిస్తూ ఉంటాడు, మన జీవితాలని పరీక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడూ నన్ను దేవుడు చూడట్లేదు అనేటువంటి ఆలోచన పొరపాటులో రానివద్దు. నువ్వు ఎప్పుడు కూడా దేవుడు నన్ను చూడట్లేదు అనేటువంటి ఆలోచన పొరపాటులో రానివద్దు. ఆయన దృష్టికి ఈ ప్రపంచంలో మరుగైంది ఏది కూడా లేదంట. అందుకు చూసినట్లయితే ఇక్కడ దానియేలుతోటి, దానియేలు నువ్వు అంచెము వరకు నిలకడగా ఉండిన ఎడల, ఎవరంచెం వరకు? దానియేలు ప్రాణం పురయ్యే వరకు ఎలాగ ఉండాలి? దేవునికి నిలకడగా ఉండాలంట. ఉంటే ఏం జరుగుద్ది అంటున్నాడు? విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నీవు నిలిచెదవు. పరలోకములో నీకు ఒక వంతు ఉంది. నీ వంతులో నువ్వు నిలబడాలి, నువ్వు పరలోకంలో నిలబడాలి. యేసోబు తన అన్నగారులందరికీ ఒక్కొక్క వంతు వస్తే, తమ్ముడైన బెన్యామీనుకంట ఐదు వంతులు ఇచ్చాడంట ఏకంగా. అన్నగారులందరికీ ఒక్కో వంతు పంచిపెట్టాడు యేసోబు దగ్గరికి వచ్చిన తర్వాత. కానీ యేసోబును బెన్యామీను రాహేలుకి పుట్టిన వాళ్ళు వీళ్ళిద్దరును. మిగిలిన 10 మంది ఉన్నారు చూసావా? లేయాకును దాసీలకి పుట్టిన వాళ్ళు. ఈ యేసోబు బెన్యామీను రాహేలుకి పుట్టారు కాబట్టి బెన్యామీను అంటే ఎక్కడ లేని ప్రేమ అన్నమాట యేసోబుకి. నిజంగానే వాళ్ళందరికీ ఒక్కొక్క వంతు ఇస్తే బెన్యామీనుకి ఎన్ని వంతులు ఇచ్చాడంట? 5 వంతులు ఇచ్చాడంట. నిజంగానే 5 వంతులు సహాయం వాళ్ళకి ఎత్తి పట్టుకెళ్ళమని ఇచ్చాడంట. గమనించండి. అందుకే మనము కూడా వాళ్ళందరికీ ఒక్కొక్క వంతు ఇచ్చి 10 మందికి 11 మందికి 10 మందికి బెన్యామీనుకి 5 వంతులు ఎక్కువ ఇచ్చాడు అంటే బెన్యామీనుని యేసోబు ప్రేమించాడు. ఈరోజుని మనల్ని కూడా దేవుడు ప్రేమించే విధంగా ఉండాలి. మనం
ప్రభువు మనల్ని ప్రేమించే విధంగా మన ఆత్మీయ జీవితాలు ఉండాలి. అందుకు చూసినట్లయితే యోసేపుని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పోతీఫరు భార్య అతన్ని మరులు కొలిపి ప్రేరేపించినప్పుడు ఒక మాట అన్నాడు, అమ్మా, ఈ రహస్య గదిలో పాపం చేస్తే చూసేవారు ఎవరు లేరు, పరలోకానించి ఒక కన్ను చూస్తుంది, ఆయన దృష్టికి నేను దుష్కార్యం చేసిన అవుతాను అని ఆ పాపము నుంచి దూరంగా పారిపోయాడంట. అందుకే యోసేపుని అగ్రస్థానములో దేవుడు ఉంచాడు. చూసారా, బెన్యామీనుకి 5 వంతులు ఇచ్చాడు, యోసేపునేమో దేవుడు అగ్రస్థానంలో ఉంచాడంటే దేవునికి వాళ్ళు ప్రియమగా ఉన్నారు. అది ఈరోజు ఈ లోకంలో మనకి ఒకప్పుడు ఉంటుంది, లేకపోద్ది. ఇక్కడ ఈ లోకంలో బ్రతుకున్నంతసేపు ఆరోగ్యం ఉంటుంది, ఒక సందర్భంలో ఆరోగ్యం ఉండదు. ఒక్కొక్క సందర్భంలో మనకి పరిస్థితులు ఎలాగున్నా మన టార్గెట్ మనకి ఏంటంటే పరలోకములో నా వంతులో నేను నిలబడాలి. అది నేను స్థలాలు సిద్ధపరచడానికి వెళుతున్నాను, నేను మరలా వచ్చి నేనుండు స్థలములో మీరుండునట్లుగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. మన టార్గెట్ అంటే ఏంటంటే ఈ లోకంలో దరిద్రులుగా ఉన్నా, వస్త్రాలు లేకపోయినా దిగంబరులుగా ఉన్నా, ఆరోగ్యం లేకపోయినప్పటికీ కూడా కురుపులు వేసినా, కుక్కలు నాకినా, సమాజంలో హీనంగా ఉన్నా పర్లేదు, కానీ చనిపోయిన తర్వాత మన ఆత్మని తీసుకెళ్ళడానికి నీతిగా జీవిస్తే దేవదూతలు వచ్చి మన ఆత్మని పెళ్లి కుమారుని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళి పరదేశంలో పెడతాయంట. ఎంత గొప్ప సంగతి. మనం ఈ లోకంలో సహజంగా ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అనుకుందాం. కానీ ఈ రోజుల్లో అలా కూడా ఏమీ లేదు. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోతున్నారు. ఈ చిన్న జీవితం, ఇది మనం జీవించే ఈ జీవితము చిన్న జీవితం. తర్వాత రెండో వైపు ఉన్నది, మనం కన్ను మూసిన తర్వాత పెద్ద జీవితం మనకుంది. ఇది 70 లేక అధిక బలం ఉంటే 80. కన్ను మూసిన తర్వాత అసలు సావే లేదు. మనం ఇక్కడ కన్ను మూసిన తర్వాత మన ఆత్మకి సావే లేదు అసలు. ఎంత గొప్ప భాగ్యం అండి, యుగయుగాలు ప్రభుతో ఉండేటువంటి భాగ్యం. అందుకే అంతమ వరకు నువ్వు నిలకడగా ఉంటే నీ వంతులో నువ్వు ప్రవేశిస్తావు. ఈరోజు మనల్ని రక్షించుకున్నాడు దేవుడు. మన విశ్వాసాన్ని కాపాడుకునే కాలం ఇది. విశ్వాసాన్ని కాపాడుకునే కాలం అన్నమాట. వారానికి ఒక 2 గంటలు దేవుని మందిరానికి వచ్చి వాక్యం విని వెళుతున్నాం. కానీ చాలా బాధకరమైన విషయం. ఎందుకంటే ఈ పరిచర్యలో మరి విస్తారమైనటువంటి పరిచర్య మనకి ఇచ్చాడు దేవుడు. కానీ పరిస్థితులను బట్టి అవన్నీ కుదించుకుని దేవుని సన్నిధిలో ఆదివారం మాత్రమే మనం కూడుకుంటున్నాం. అదైనా ఎందుకంటే ఆ దినము సమీపించి కోలిది సమాజంగా కూడుకొనుట మానుకొనవద్దు అన్నాడు. ఏ దినము సమీపించి కొలిది? ప్రభు యొక్క రాకడ లేక మన యొక్క పోకడ. ప్రభు రాకడ మనకి తెలియదు, మన ప్రాణం పోవడం కూడా మనకి తెలియదు కాబట్టి సమాజంగా కూడుకొనుట మానుకొనవద్దు, కొందరు మానుకున్నట్లు అన్నాడు. వారానికి ఒకసారి 1 గంట వాక్యం, వారానికి ఒకసారి స్నానం చేస్తే మనకు నిద్రడద్దా? వారానికి ఒకసారి స్నానం చేస్తే నిద్రడద్దా? రోజుకి 2 సార్లు స్నానం చేస్తాం. వారానికి ఒకసారి భోంచేస్తే ఆరోగ్యం ఉంటుందా? వారానికి ఒకసారి భోంచేస్తే ఆరోగ్యం ఉండదు. అలాగే దేవుడు మనం రక్షించుకున్న ఆత్మకి ఈ యొక్క ఆత్మీయ ఆహారం, దేవుని వాక్యం ఎంతైనా అవసరం ఉంది మనకి. పిల్లరా, జాగ్రత్తగా వినండి. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటే ఎంత ధన్యుడు అవుతావో, ఎంత భాగ్యవంతురాలు అవుతావో కన్ను మూసిన తర్వాత నీకు తెలుస్తుంది.
ఇట్లాగా మనము దేవుని సన్నిధికి రావడం ద్వారా ఏం జరుగుద్దంటే, రక్షించబడినటువంటి మనం దేవుని వాక్యాన్ని వింటాం, విశ్వాసాన్ని తెచ్చుకుంటాం, బలపడతాం, దేవునితో సహవాసం ఉంటుంది. లోకములో ఉన్న జాగ్రత్తగా జీవించాలనేటువంటి ఒక భయం మన జీవితాల్లో ఉంటుంది. అందుకే నిలకడగా ఉండడం అనేది, యేసు ప్రభువారు ప్రేమించడం అనేది అంతము వరకు వాళ్ళని ప్రేమించాడంట. శిష్యుల్ని ఆయన అంతము వరకు వారిని ఏం చేశాడంటే ప్రేమించను అని ఉంది. ఇక్కడ చేసిన కార్యం ఏంటంటే, వారు భోజనము చేయొచ్చు 2వ వచనంలో చుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించుండెను గనక అతడు తన చేతికి సమస్తను అప్పగించినని, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసినదని యేసు ఎరిగి, జరగవలసినవన్నీ ఆయన తెలుసు. ఆయన భవిష్యత్తు విషయాలు తెలుసు ఆయనకి. నేను తండ్రి దగ్గరికి వెళ్ళే గడియ వచ్చింది. 12 మందిలో ఒకడు యోధా ఇస్కరియోతు ఉన్నాడు, శిష్యుడి కిందే ఉన్నాడు. వీడు నన్ను అమ్మేస్తాడు అని తెలుసు. 30 వెండి దేనారాలకి అమ్మేస్తాడని తెలుసు. నన్ను సిలివేస్తారని తెలుసు. ఇవన్నీ తెలుసుండి అన్నీ ఆయనకి ముందుగానే ఎరుగున్నాడంట. ఎంత గొప్ప సంగతి అండి. మన జీవితం గురించి మనకి ఇందాక 1 గంట క్రితం ఏం చేసామంటే బాప్తీసాలు ఇచ్చాం, అదే తెలుసు. ఇంకొక గంటలో ఏం జరుగుద్దో మనకి చెప్పాలి, తెలీదు. జరిగిపోయినటువంటి 1 గంటలో జరిగిపోయిన దాని గురించి చెప్పగలం, కానీ మరో గంటలో ఏం జరుగుద్దో చెప్పలేము. అందుకే దైవజనుడు పౌలు, ప్రభు చిత్తమైతే ఇది చేద్దాము, అది చేద్దాం. ఎప్పుడు కూడా దేవుని పిల్లమైన మనము ప్రభు చిత్తమైతే, ప్రభువా నేను అక్కడికి వెళ్తాను, ప్రభు చిత్తమైతే ఇది చేస్తాను, ప్రభువా నీ చిత్తమైతే సంఘం మేము ఆదివారం ఆ మందిరంలో కలుసుకుంటాం, మీ చిత్తమైతే మరలా శనివారం ఉపవాస ప్రార్థన జరగాలి, మీ చిత్తమైతే మీరు మాకు ఇచ్చిన పరిచర్యలు మళ్ళీ ద్వారాలు తెరవాలి మీరు అనేటువంటి ఆయన చిత్తానికి మనం కనిపెట్టుకుని మాట్లాడాలి. కానీ నేను ఇది చేసేస్తాను అది చేసేస్తానంటే ఎవరి వల్ల కాదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, విదేశాలలో కోటీశ్వరులు అయిన వారు, వాళ్ళు చేయాలి అనుకున్నటువంటిది చేయలేకపోయారంట. గతంలో అమెరికాలో ఒక సంఘటన జరిగింది. అమెరికా ప్రెసిడెంట్కి ఒక ఆయన నెగ్గాడు, మంచి బంపర్ మెజార్టీతో గెలిచాడు అమెరికా ప్రెసిడెంట్ కింద. గెలిచి రేపు శుక్రవారం రోజుని ప్రమాణ స్వీకారం, ఎలక్షన్లో గెలిచాడు అమెరికా ప్రెసిడెంట్. శుక్రవారం రోజుని ప్రమాణ స్వీకారం అయితే ఏమండి, ఆ రోజు ముందు రోజు 2వ రోజుని కొంతమంది భజనిగాళ్ళు ఉంటారు కదా, పార్టీకి భజనిగాళ్ళు, అయ్యా మీరు బంపర్ మెజార్టీతో గెలిచారు, మీరు రేపు శుక్రవారం నాడు మీకు ప్రమాణ స్వీకారం ఉంది, మరి దాని గురించి ప్రార్థన చేయిందామండి, ప్రమాణ స్వీకారంగా ఆటంకం లేకుండా ప్రార్థన చేయిందామా అని చెప్పేసి కొందరు అన్నారంట. ఆయన అన్నాడంట, అంటే అంత బంపర్ మెజార్టీతో గెలిచినటువంటి అహంకారంతో, రే మీరేం భయపడొద్దు, రేపు శుక్రవారం నన్ను ప్రమాణం చేయకుండా దేవుడు కూడా ఆపలేడరా అన్నాడంట. ఏమన్నాడు? రేపు శుక్రవారం నన్ను ప్రమాణం చేయకుండా దేవుడు కూడా ఆపలేడరా అని చెప్పేసి అన్నాడంట. ఏమండి, సోమవారం అయిపోయింది, మంగళవారం అయిపోయింది, బుధవారం అయిపోయింది, శుక్రవారం పొద్దుటే ఆ రోజు డ్రెస్ అప్ అయి బయలుదేరి వెళ్ళాలి. లెగ్గొడుతుంటే లెగుతులేదు. ఏమయ్యాడు? అయిపోయాడు. నుదుట్లో హార్ట్ అటాక్ వచ్చింది, అయిపోయాడు. ఏమండి, గర్వముగా మాట్లాడకూడదు. దేవుని పిల్లలని మనము కొమ్ము ఎత్తుగా ఎత్తకుడి, పొగరబట్టిన మాటలు మాట్లాడకుడి.
చరిత్రలో గర్వంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు బైబిల్లో ఎంతోమంది మనకు తెలుసు. నిమ్రోద్ అనేవాడు ఉన్నాడు. వాడు ప్లాన్ ఏంటంటే ఆకాశమంత ఎత్తు గోపురం కట్టేసి జలప్రళయం వస్తే, మళ్ళీ జలప్రళయానికి వస్తే అని సావకుండా ఆకాశమంత ఎత్తు గోపురం కట్టేసి పేరు తెచ్చుకోవాలనుకుని కట్టించాడంటండి. నిమ్రోద్ అనేవాడు చాలా భయంకరమైనటువంటి వ్యక్తి, బల పరాక్రమము కలిగిన వాడు, కూసులోంచి వచ్చినటువంటి వాడు అన్నమాట. ఆ రోజుల్లో ఒక నానుడు ఉంది, నిమ్రోదు వలె దైవోక్తి పరాక్రమం బలమైనటువంటి వాడు అంటే నిమ్రోదు వలె. ఎవడైనా బలమైనటువంటి వాడు ఉన్నాడంటే నిమ్రోదే. ఆ రోజుల్లో దేవుని మీద గర్వించి ఆకాశం అంత ఎత్తు గోపురాన్ని కట్టేసి జలప్రళయం వస్తే మనం సావకుండా దాంట్లో ఉండాలనే ఉద్దేశంతో కట్టి తన భార్య అని డెమిరామిస్ అని దేవత కింద గుడి కట్టి వాడు చేసిన విగ్రహారాధన చేసుకుంటూ వస్తుంటే తన మనవడైనటువంటి హాము, నోవాహు ఆ కొడుకుల్లో ముగ్గురులో ఒకడు కత్తి తీసుకెళ్ళి నిమ్రోదుని ముక్కల కింద నరికేశాడంట. ఆ తర్వాత అతను కొనసాగిస్తున్నటువంటి ఆ యొక్క గోపురం ఏమైందంటే కొనసాగించలేక అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. దేవుని చిత్తమైతే ఇది చేస్తాను, దేవుని చిత్తమైతే అది చేస్తాను అని అనాలి, కానీ నిమ్రోదులేగా నేను ఇది కడతాను లేకపోతే అది చేసేయగలను. బైబిల్లో నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు, మనకు తెలుసు అందరికీ. అతన్ని దేవుడు ఇశ్రాయేలీయుల్ని అప్పగించాడు, పశువుల్ని పక్షుల్ని అన్నిట్లు కూడా అతని చేతికి అప్పగించాడు. నా సేవకుడు అయినటువంటి నెబుకద్నెజర్ ఉన్నాడు. పక్కా విగ్రహారాధుడు 60 మూరల బంగారపు విగ్రహాన్ని పెట్టి 6 మూరల బంగారపు ఎడల్పు పెట్టి భజన చేయమన్నవాడు దేవుడు అంటున్నాడు నా సేవకుడు అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. ప్రపంచంలో రాజ్యాలు పరిపాలించే రాజులు, నియంతలు, ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు వీళ్ళంతా కూడా దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళే. కానీ దేవుడు ఏర్పాటు చేసి నాకు ఈ పదవి ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడనే సంగతి వాళ్ళకి మాత్రం భగవంతుడు అని జనరల్గా మాట్లాడతారు. ఆ భగవంతుడి దయ వల్ల అంటారు. ఆ భగవంతుడి పేరు ఏంటంటే గొంతులో ఎలకాయ పడుతుంది. భగవంతుడు అంటే ఎవడు మాట్లాడ్డు. ఆ భగవంతుడు ఎవరు? యేసు ప్రభు అన్నామనుకో అంగీకరించడానికి ఇష్టపడరు. అందుకే ఆ నెబుకద్నెజర్ రాజు అంటున్నాడు నా బలాతిశయము, నా పరాక్రమము, నేను కట్టించాను ఈ బబులోను నగరాన్ని. హ్యాంగింగ్ గార్డెన్ అని గాల్లో ఏలాడేటువంటి ఉద్యానవనాలు తయారు చేశాడంట. చాలా గొప్ప సంగతి. ఆ రోజుల్లో గాల్లో ఏలాడే ఉద్యానవనాలు తయారు చేసి ఆ పట్టణము కోట మీదకి వెళ్ళి నా బలము, నా అధికము, నా బలాతిశయం అని చెప్పి పూడుకుంటూ ఉంటే దేవుడు అన్నాడు ఒక మాట వచ్చింది. అతను గర్వంగా ప్రవర్తించాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే సబ్జెక్ట్ కాదు కాబట్టి గడ్డి దింపి గడ్డి తినిపించి 7 సంవత్సరాలు అరణ్యములో పశువుల మధ్యలో పశువులాగా గడ్డి మేస్తూ 7 సంవత్సరాలు అరణ్యంలో ఉండిపోయాడంట. అది చూసినట్లయితే ఆయన భవిష్యత్తు విషయాలు తెలిసిన దేవుడు కాబట్టి మనం ఏది కూడా విర్రవీగి నేను ఇది చేస్తాను అది చేస్తాను అనేటువంటి స్థితిగా మాట్లాడకుండా ప్రభు చిత్తమైతే ఇలా చేద్దాం, ప్రభు చిత్తమైతే అలా చేద్దాం అనే ఒక విశ్వాస కోణంలో మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ప్రభుకి అన్నీ జరుగుతాయని తెలుసుండి ఏం చేశాడు ఆయన 4వ వచనములో భోజన పక్తి నుండి తన పై వస్త్రమును అవతల పెట్టి 12 మంది శిష్యులు ఉన్నారు. భోజన పక్తిలో భోజనాన్ని కూర్చున్నారు.
ప్రభువారి యూదులకి పై వస్త్రం ఉంటుంది. ఇప్పుడు సున్నీలు వేసుకున్నారు చూసావా, స్త్రీలు డ్రెస్ వేసుకుని సున్నీలు, అలాగే పై వస్త్రం ఉంటుంది. ఆ పై వస్త్రం పక్కన పెట్టాడు. పై వస్త్రాన్ని పక్కన పెట్టి ఏం చేశాడంటే ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనేను. పై వస్త్రాన్ని ఏమో పక్కన పెట్టాడు. ఆ పై వస్త్రాన్ని నడానికి కట్టుకోవచ్చు కదా, కట్టుకోలేదు. ఏం చేశాడు? పక్కన పెట్టి వేరే తువాలు తీసుకుని నడానికి కట్టుకున్నాడు. జాగ్రత్తగా వినండి. ఆయన వస్త్రపు చెంగిలో మహిమ ఉంది, ఆయన వస్త్రపు చెంగిలో ప్రభావం ఉంది. ఆయన వస్త్రపు చెంగు ఎన్నో కార్యాలు చేసింది. ఆ వస్త్రపు చెంగిని పక్కన పెట్టి కండువాన్ని తీసుకుని నడానికి కట్టుకున్నాడండి. నడానికి కట్టుకుని తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలుపెట్టాను. ఎంత గొప్ప! పళ్ళెములో నీళ్ళు తీసుకుని పళ్ళెములో నీళ్లు పోసి ఒక్కో శిష్యుడి దగ్గరికి వెళ్ళి పాదాలు పళ్ళెములో పెట్టి ఆ కట్టుకున్న తువాలు చూసి పాదాలు పళ్ళెములో కడిగి తువాలుతో తుడుస్తున్నాడు. బిత్తరపోయారు వీళ్ళంతా నిజంగాను. ఈ మధ్య మన ప్రధానమంత్రి మోడీ గారు పారిశుద్ధ పనివారి పాదాలకు అడుగుతున్నట్టుగా సేమ్ యేసు ప్రభు వారు ఎలా చేశాడో అలాగే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆశ్చర్యం! ఆయన కూడా భారతదేశాన్ని ఈ పారిశుద్ధ పనివారు శుభ్రం చేయాలి, వాళ్ళని గౌరవించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పళ్ళెములో నీళ్లు పోసి పాదాలు కడిగాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా గొప్ప సంగతి. ఒక దేశ ప్రధాని ఒక ఎట్టి పని చేసేవాళ్ళు పాదాలు కడుగుతామంటే ప్రపంచమంతా ఆశ్చర్యపోయారు. ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. ఆయన శిష్యుల పాదాలు నీళ్ళు పోసి కడుగుతున్నాడు. తాను కట్టుకున్న తువాలు తుడుస్తున్నాడు. మొదలు పెట్టాడండి. వరసెట్టి కడుక్కుంటా, వరసెట్టి తుడుచుకుంటా వస్తున్నాడు. అట్లు చేయించు ఆయన సీమోను యొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగరాదు. ఈయనకు తొందరపాటు. అందరూ బిత్తరపోయి అలాగే చూస్తున్నారు. నా పాదాలు కడగద్దు ప్రభువా, నువ్వేంటి నా పాదాలు కడుగుతావేంటి అని చెప్పి పేతురు ప్రభుని అడ్డగించడానికి మాట్లాడుతున్నాడు. నా పాదములు కడుగవద్దు అని ఆయనతో నేను. అందుకు యేసు, నేను చేయనది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందామని ఆయనతో చెప్పగా, ఇప్పుడు నేను చేసేటువంటి ఈ పని నీకు తెలియదు, ఆ తర్వాత ఇక మీదట నీకు తెలుస్తుంది అన్నాడు. ప్రభువు ఉన్న దినాల్లో ఆయన చేసిన కార్యాలు శిష్యులు కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఆ తర్వాత ఆయన కార్యాల్లో అద్భుతమైన ఆశ్చర్యాలు, ఆత్మీయ అనుభవాలు ఉండడానికి ఆయన అలా మాట్లాడాడు. అప్పుడు జరిగింది ఏంటంటే, కడగొద్దు, నా పాదాలు కడగొద్దు ప్రభువా అంటున్నాడు. కడగడం అనేది ప్రాముఖ్యమైన విషయం. కడగడం అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవుని సంఘమైనటువంటి మనమంట దేవుని వాక్యం అనే ఉదక స్థానముతో దినదినము కూడా ఏం చేయాలంటే కడుక్కుంటా ఉండాలంటే, మన ఆత్మకి పట్టిన కల్మషము పరిశీలన చేసుకుంటా ఉండి, ప్రభువా, నీకు విరోధంగా ఏమైనా నేను ఆలోచించానా? నా తలంపుల్లో నీకేమైనా విరోధంగా పాపం చేశానా? నా పెదవులతో నేను నీకేమైనా పాపం చేశానా అని ఆలోచించుకుని పరీక్షించుకుని అది ప్రభు దగ్గర చెప్పుకుని విడిచిపెట్టి మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి. చాలామంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. సుఖమేముంది? అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు ఏమవుతాడంట? కనికరించబడతాడు. అతిక్రమాలు, అయ్యా నేను సిగరెట్ తాగాను క్షమించు ప్రభువా అన్నాడు పడుకునే ముందు. ఏమండి, మళ్ళీ తెల్లారు లేచిన తర్వాత మళ్ళీ తాగేయడం. ఒప్పుకున్నాడు కానీ విడిచిపెట్టలేదు కదా. ఇటువంటివి ఎన్నో మానవుని రక్షించబడిన వారి జీవితాల్లో కనిపిస్తాయి. అతిక్రమాలు ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఒప్పుకోవడం తేలికే,
ఒప్పుకోవడం తేలికే, కానీ విడిచిపెట్టడం కష్టమైనటువంటి పని. మరి ఆ కష్టమైన పని దాన్నే సిలువ అన్నారు. సిలువను దినము కూడా మన సిలువను మనం ఎత్తుకుని ప్రభుని వెంబడించాలి. దినము కూడా సిలువను, మన శ్రమను మనం భరాయించుకుంటూ ప్రభుని వెంబడించాలి. అప్పుడు ఏమంటున్నాడంటే, నీవు నన్ను కడగడానికి వీల్లేదు, నా పాదాలు ముట్టుకోవడానికి వీల్లేదు, కడగడానికి వీల్లేదు అన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు ఏమన్నా, నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదు. అమ్మో, నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదు. నేను ఉండే చోట నువ్వు ఉండాలంటే నువ్వు కడగబడాలి. నేను వెళ్ళే పరలోకం నువ్వు రావాలంటే కడగబడాలి. ఆ మహిమ కలిగినటువంటి తేజోవాసులైన పరిశుద్ధులతోటి జీవించాలంటే నువ్వు కడగబడాలి. కడగబడిన పంది మరలా బురదలో, పంది లక్షణం ఏంటంట, పందిని బాగా కడిగినా ఆ పంది అంట మరలా బురదలో దొల్లినట్లు నిజమైన సామెత అన్నాడు. కుక్క తన వాంతికి మళ్ళినట్లుగా కుక్కని పందిని పెట్టాడు అక్కడ పేతురు గారు. కుక్కేమో వాంతికి మళ్ళుతుంది, పందేమో బురదలో దొలుతుంది కడిగిన తర్వాత. మనం అలాగ ఉండకూడదు అన్నాడు. మనం అలాగ ఉండకూడదని చెప్పి, నువ్వు కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడు, వాడు తెలీదు, పాసుకేస్తాడు, రెండుకి వెళ్తాడు. కడుగుతాం, శుభ్రంగా కడిగి అప్పుడు ఎత్తుకుంటాం. అలాగే మనము పొద్దునే మొహం కడుక్కుంటాం, శరీరం కడుక్కుంటాం. ఏమండి, మనకి శరీర సంబంధమైనటువంటి అన్నీ శుభ్రం చేసుకుంటాం. మరి ఆత్మని కడుక్కోవద్దా? నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవద్దా? నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అందుకే ప్రభు అన్నాడు, నేను కడగకపోతే నాలో నీకు పాలు లేదు అంటే నువ్వు పరలోకములో రావు అనే మాట అనమాట. ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు మనం ప్రభు చేత కడగబడాలా వద్దా? చెప్పాలి. మనం ప్రభు చేత కడగబడాలా వద్దా? తప్పనిసరిగా కడగబడాలి. వాక్యము చేత. చూడు, ఎఫెసీ రాసిన పత్రిక 5:24 దైవజనుడు సంఘం గురించి అక్కడ మాట్లాడతాడు. 5:24 దైవజనుడు సంఘం గురించి నేను చదువుతాను. ఏమంటాడంటే 27వ వచనంలో, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘమైన మనల్ని ప్రేమించాడు ప్రభు. ప్రేమించిన ఆయన ఏం చేస్తున్నాడు? అది కళంకమైనను. సంఘంలో ఏముండకూడదంట? కళంకం ఉండకూడదంట. ఏమండి, సంఘములో అంటే దానికి ఉమ్మడిగా వెళ్ళిపోవడం కాదు, కానీ రక్షించబడినట్టు మన హృదయాల్లో కళంకం లేకుండా ఉండాలంట. నాలుకలో కుటిలత ఉంటే ఆత్మకి భంగము కలుగుద్ది. నాలుకలోనంట కుటిలముగా ఉంటే ఆత్మకి భంగం కలుగుద్ది అంట. ఆత్మకి భంగం కలిగించినప్పుడు మన జీవితాల్లో మనం ఎలాగా? పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని వాక్యం ఉంది కదా. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, ప్రవశించుట నిర్లక్ష్యం చేయకుడి, భాషలు మాడుట ఆటంకము పరచొద్దన్నాడు. ఎంత చక్కని మాటలు. సంఘాన్ని ప్రేమించి కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుటి దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని ఎంత పని చేశాడండి. రోజున మనకేం పట్టనట్టుగా ఉన్నాం, ఆయన ఎంత కష్టపడ్డాడు. ఆయన మనం పరిశుద్ధంగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని, నిష్కలంకులుగా ఉండాలని, మనల్ని శుద్ధి చేసి పరలోకానికి తీసుకెళ్లాలని ఆయన అంత కార్యక్రమం చేస్తే ఇంత సేమంత కూడా నీకు ఏం కుట్టినట్లేదు. అసలు నీకు ఆత్మీయ జీవితంలో ఒక బాధ్యత అని కానీ నువ్వు దేన్నైనా నిర్లక్ష్యపెట్టు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యపెట్టావంటే మొకమాటం లేకుండా ప్రభు చెప్పాడు, నేను నిన్ను కడగన ఎడల నాలో నీకు
పాలు లేదు అంటే పరలోకానికి రావు. అమ్మో, బాంబు లాంటి మాట పేలింది. పరలోకానికి రావు అన్నాడు. ఇక పరలోకానికి వెళ్ళబోతే ఇంకెందుకు మనం ఎక్కడికి వెళ్తాం? భూమి కిందున్న పాతాళములో మండుతున్న అగ్నిగుండములోకి మన ఆత్మ వెళ్ళిపోద్ది. చెప్పాడు స్పష్టంగా, నీవు రావు, నేను నిన్ను కడగకపోతే నువ్వు నాలో పాలు లేదు అన్నాడు. బిడ్డలారా గమనించండి, ఎప్పుడైతే నీవు రావు, నాలో పాలు లేదని ఎప్పుడైతే అన్నాడో పేతురుగారికి దడ చేసిందండి, భయం వచ్చేసింది. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులు తల కూడా కడుగుమని ఆయన చెప్పి, నా చేతులు తల కూడా కడిగేసాయి, నాకు తలతానం చేయించేసేయమంటున్నాడు. బిడ్డలారా గమనించండి, నేను నిన్ను కడగకపోతే నాలో పాలు లేదనేది నువ్వు పరలోకానికి రావు అనేటువంటి మాట. ఇంకా పరలోకానికి వెళ్ళకపోతే మన బ్రతికెందుకు? దానికోసమే కదా సినిమాలు మానేసిన, షికారులు మానేసిన, త్రాగుడు మానేసిన, అక్రమ సంబంధాలు మానేసిన, పేకాట మానేసిన, పాప పంచీలమైన అపవిత్రమైన ప్రతి కార్యం అందరూ చేసినట్లు చేయకుండా ప్రభువుకి ఇష్టంగా జీవించి కన్ను మూసి ఆ పరలోకంలో ప్రవేశించాలనే కదా మనం జీవించేది. ఒకవేళ నువ్వు అలా జీవించలేదనుకో వ్యర్థం, మనం వెళ్ళకపోతే వ్యర్థం. ఎందుకు మన ప్రయత్నం? తప్పనిసరిగా నెలంతా పనిచేసి నెలాఖరులో జీతం వస్తుందని ఆశ ఉంటుంది. ఏమండి, 10 రోజులకే నెలలో జీతం అంతా వాడేసాడు అనుకో, నెలాఖరుని ఎలా ఉంటుంది మొహం? నెలంతా కష్టపడి నెలాఖరుని జీతం వస్తుందని ఆశ ఉంటుంది. 30 రోజుల్లో 10 రోజుల్లోనే నెలకు రావాల్సిన డబ్బంతా వాడేసాడు అనుకో, ఆ వ్యక్తికి 10 రోజుల్లోనే నెలలో రావాల్సిన వాడకం వాడేస్తే మిగిలిన 20 రోజులు పనిచేయడానికి మనసు ఉండదు. ఎందుకంటే నాకు తెలుసు అనుభవం. ఎలాగంటే రైల్వేలో పనిచేసేటప్పుడు 10 రూపాయల వడ్డీ 10 రూపాయల వడ్డీలు తెచ్చేసేవాడిని, తాగేసి జలసాయి చేసేవాడిని. లెక్కేసుకుంటే 16వ తారీఖున జీతాలు, 16వ తారీఖు జీతాలు వస్తే వడ్డీకి సరిపోవు డబ్బులు, వచ్చిన జీతం వడ్డీకి సరిపోవు, మళ్ళీ అప్పు చేసి వడ్డీ కట్టాలి. ఏమండి, అప్పు చేసి వడ్డీ కట్టాలి. అప్పుడు అనుకునేవాడిని, ₹1 చేతిలోకి రాదు, మళ్ళీ అప్పు చేసి వడ్డీ కట్టాలి. మరి ఎలా ఉంటుంది పరిస్థితి అంటే చాలా కృంగిపోయేవాడిని. రూపాయి చేతికి రాదు, మళ్ళీ అప్పు చేసి వడ్డీ కట్టాలి అని ఎక్కువ ఆప్షన్లు పెట్టేసేవాడిని. ఎక్కువ ఆప్షన్లు పెట్టడం ద్వారా ఇంకా జీతం తక్కువైపోద్ది. ఏమండి, ఇటు అప్పు పెరిగిపోయింది, ఇటు డ్యూటీలో రిమార్క్ వచ్చేసి అంటే సస్పెండ్ చేయడానికి మరి లెటర్లు సిద్ధం చేశారు. ఒక సందర్భంలో అయితే స్కేల్లో నా ఉద్యోగం తీసేయడానికి రెడీ అయ్యారు. అంటే అంత ఆప్షన్లు ఉన్నాయన్నమాట. దేవుడు కృప చూపించి అలాగా ఆ కార్యక్రమం జరగలేదు. కానీ ఎందుకంటే మనము పరలోకం వెళ్ళడం కొరకే కదా ఈ పాటలన్నీ సహించుకున్నా, ఓర్చుకున్నా, నష్టమైన, కష్టమైన, బలహీనత అయినా, నిందైనా, ఏదైనప్పటికీ కూడా ఏ విధంగా అయినా ఆయనలో పాలు కలిగి ఉండాలనేటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో రక్తమాంసంలో ఉన్నవాళ్ళం కాబట్టి మన మంగాచారి గారు అబ్రహాం పెళ్ళికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడు, భార్యాభర్తల మధ్యలోనంట వాయుగుండం ఒక్కోసారి ఆ పక్క కూడా పడద్దంట. వాయుగుండం భర్తలోనే కాదు కానీ భార్యలో కూడా పడద్దని చెప్పేసి అన్నాడు. వాయుగుండం అంటే అంత విపరీతమైన గాలి వర్షం వాయుగుండం అన్నాడు. నిజమే, మనం రక్తమాంసాల్లో ఉన్నాము కాబట్టి ఒక్కొక్క సందర్భాల్లో మనం మాట్లాడినప్పుడు కూడా దాన్ని పౌలుడు కోపపడుడి కానీ పాపము చేయొద్దు. నీ కోపము సూర్యుడు అస్తమించే వరకు కూడా నిలిచి ఉండడానికి లేదు. సూర్యుడు పొద్దునే బగమంట వస్తాడు, మధ్యాహ్నం 12-1 గంటకి వేడికి పోయి సుర్రమంటుంది, సాయంత్రం 6-5 చల్లారిపోతాడు. గమనించండి, అందుకే కడుగుకోవాలి, మన జీవితాల్లో కడుక్కోవాలి. ఇప్పుడు బలను సమీపించే మనం ఏం చేయాలి? కడుగుకోవాలి. ప్రభువా,
నీ బల్లను సమీపించడానికి. 4 నెలల మట్టి నీ బల్లకు దూరంగా ఉన్నాను. నీ పరిశుద్ధ శరీరానికి, పరిశుద్ధ రక్తానికని కడుక్కుని మనం ప్రభు బల్లలో పాలు పొందుదాము. దేవుడి వాక్యమును దీవించునుగాక.